యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనాన్ని కేవలం వివాదాలు పరిష్కరించుకోవడానికి మాత్రమే ఉద్దేశించాడా, మరింకేదైనా బోధ ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. వాస్తవానికి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు దైవ సంబంధీకులు, దేవునితో సంబంధము కలిగిన వ్యక్తులు, ఆత్మ సంబంధులు, పరలోక రాజ్య సంబంధులు ఎలా జీవించాలో లేక ఎలా జీవిస్తారో, వాళ్ళ గుణ లక్షణాలు ఎలా ఉండాలో లేక ఎలా ఉండాల్సిన అగత్యం ఉందో వాటిని ఈ అధ్యాయాలు తెలియజేస్తున్నాయి. పరలోక రాజ్య సంబంధులు ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉంటారో ధన్యతలలో యేసు ప్రభు వారు తెలియజేశారు. అటువంటి గుణ లక్షణాలు కలిగిన వారు ఇతరులతో ఎటువంటి సంబంధాలు నిరుపుతారో 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇందులో 5వ అధ్యాయంలో కీలకమైనటువంటి పదం మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి అంటున్నాడు. ఈ గుణలక్షణాలు గాని లేక దేవుడు కోరుతున్న విధంగా మన నైతిక ప్రమాణాలు ఎందుకు కాపాడుకోవాలి, ఎందుకు ఆ విధంగా మనం జీవించడానికి ఇష్టపడాలి, లేక ఎందుకు మన జీవితాల్ని అలా మలుచుకోవాలి అని అంటే తండ్రికి మహిమను తీసుకురావటం, మనుషుల ముందు ఒక మంచి మోడల్ సెట్ చేయడానికి కాదు, మనుషుల ముందు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు, మనుషుల ముందు ఖ్యాతిని సంపాదించుకోవడానికి కాదు, లేక మనుషుల ముందు మనం మనుషుల మెప్పును సంపాదించుకొని కాస్త బాగా డబ్బును సంపాదించుకుంటామని కాదు. మనుషులు ఏమి చేసినా తమ స్వలాభం కోసమే చేస్తారు. మనం అనుకుంటాము రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే కామన్ వర్డ్, వాళ్ళు ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి అంటే ప్రజాసేవ చేయడానికి వచ్చామంటారు. వాళ్ళు ప్రజాసేవ చేయడానికి రాలేదు కానీ ప్రజల మీద పరిపాలించడానికి వచ్చారు. ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాడు మన సమస్యలన్నీ పరిష్కరించాలి. కానీ చాలాసార్లు అధికారం రాకపోవడం వాళ్ళు మన ఇంటి చుట్టూ తిరుగుతారు, అధికారం వచ్చిన తర్వాత మనం వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాలి. కొన్నిసార్లు 5 ఏళ్లు తిరిగిన వాళ్ళకి మనకు న్యాయం చేయరు కానీ ఎలక్షన్ వస్తుందనగా మనకి కొన్ని పథకాలు, కొన్ని డబ్బులు, కొన్ని రకాలైనటువంటి ప్రయోజనకరమైనటువంటి పనులు చేసి పెడతారు. అప్పటికప్పుడు అన్ని లైన్లో పెడతారు, లేక ఎలక్షన్ ముందు మనకు డబ్బులు పెంచి పెడతారు. ఎందుకంటే వాళ్ళకున్న భయం ప్రజలు ఓటేయకపోతే మనకు మళ్ళీ అధికారం రాదు, మనం పరిపాలించలేమని. ఇటువంటి రాజ్యాంగం ఉంది, ఇటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి గనక ఆ రకంగా కనీసం 5 ఏళ్లకు ఒకసారైనా వచ్చి మరి ఫోటోలు దిగడానికి కోసమైనా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఒకవేళ రాజపరిపాలన ఉండుంటే ఇప్పుడు పరిపాలకుల దయాదాక్షిణ్యాలు 5 ఏళ్లకు ఒకసారన్నా మనకు దొరికేవి కాదు, ఎప్పటికీ దొరికేవి కాదు. అలాగా రాజుల పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇక్కట్లు కష్టాలు పడుతూ వచ్చారు. ఒక నిరంకుశ పరిపాలనలో ఆ రాజు ఏం చెప్తే అది చట్టం, ఆ రాజు ఏం చేస్తే అది న్యాయం, ఆ రాజు పరిపాలనలో ప్రజలు మగ్గిపోతూ వచ్చారు. అటువంటి అనేక రాజ్యాలు భారతదేశంలో ఉండేవి. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టారో ఆ తర్వాత ఈ భారత ఉపఖండంలో ఉన్నటువంటి అనేకమైన చిన్న చిన్న రాజ్యాల్ని ఒక్కటి చేస్తూ ఒక సమగ్రమైనటువంటి దేశాన్ని నిర్మించారు. ఇప్పుడు అనేక రాష్ట్రాల సంఘీభావంతో ఏర్పడిన దేశం భారతదేశం. ఒకే ప్రాంతం, ఒకే జాతి, ఒకే కులం, ఒకే రంగు, ఒకే మతం, ఒకే రకమైనటువంటి భాష కలిగినటువంటి ప్రాంతం కాదు. అనేక చిన్న చిన్న దేశాలు, అనేక రకాలైన భాషలు ఉన్నాయి, అనేక రకాలైన సంస్కృతులు ఉన్నాయి, అనేక రకాలైన సంప్రదాయాలు ఉన్నాయి, అనేక రకాలైన మతాలు ఉన్నాయి. యేసుప్రభు మాట్లాడుతున్న మాట, యేసుప్రభు నేర్పిస్తున్నటువంటి నైతిక విలువలు ఇవి మనుషుల జీవితాలు కట్టడానికి, అలాగే మనిషిని పవిత్రపరచడానికి, అలాగే మనిషిని పరిశుద్ధుడైన దేవునితో జతపరచటానికి. దేవుడు ఎటువంటి వాడు? దేవుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక రాయ, ఒక ప్రకృతిలో ఒక చెట్ట, ఒక పుట్ట కాదు. అసలు ఈ ప్రకృతికే సంబంధం లేనివాడు, ప్రకృతికి అతీతుడు, మనం ప్రకృతిని సృష్టించిన వాడు, సృష్టికర్త. సృష్టిలో ఒక భాగం కాదు, సృష్టికర్తను పరిచయం చేస్తూ వచ్చాడు. అటువంటి సృష్టికర్తను మనం మహింపరచాలంటే మనం ఎలా జీవించాలి? ఈ దేవుడికి మనం అర్పణలు ఇస్తే, ఈ దేవుడి కోసం మనం ఏదైనా డబ్బులు ఇస్తే, లేక ఈ దేవుడి పేరట మనం ఏదైనా దాన ధర్మాలు చేస్తే, లేక ఈ దేవుడికి మన వస్త్రాభరణాలు ఇస్తే అది ఆయనకి మహిమను తీసుకురాదు. ఈ దేవుడికి మహిమ తెల్లించాలంటే ఈ దేవుడికి నువ్వు అలంకరణలు తేవక్కర్లేదు, ఈ దేవుడి పేరట ఆహారం పంచిపెట్టక్కర్లేదు, ఈ దేవుడి పేరట ఎవరినో నాశనం చేయక్కర్లా. ఈ దేవుడికి, బైబిల్ బోధిస్తున్న దేవుడికి, యేసు ప్రభు ప్రకటిస్తున్న దేవునికి మహిమ తీసుకురావాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? నీ జీవితాన్ని, నీ నైతిక ప్రవర్తన మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? సభ్య సమాజానికి హానికరంగానా, సభ్య సమాజానికి ఆశీర్వాదకరంగానా? ఆశీర్వాదకరంగా. దానిలోనే ఆయన ధర్మశాస్త్రములో ఇచ్చినటువంటి ఆజ్ఞలలో 6 ఉదాహరణలను ఇక్కడ మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. దేవుడు మీ ద్వారా ఆయన మహింపరచబడాలని కోరుతున్నాడు. కాబట్టి ఆత్మలో దీనత్వం, లేక దుఃఖపడేటువంటి తత్వం, లేక సాత్వికత్వం, నీతి కొరకు ఆకలి దప్పుకలు కలిగినటువంటి తత్వం, లేక కనికరం కలిగిన లక్షణం,
లేక పరిశుద్ధత, లేక సమాధానపరిచే మనస్తత్వం, లేక నీతి కొరకు హింసించబడ్డానికైనా సిద్ధపడగలిగినటువంటి వ్యక్తిత్వం దేవుని మహిమపరుస్తుంది. అటువంటి వాళ్ళు లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా ఉంటారు. ఉప్పు వెలుగు లోకానికి హాని చెయ్యవు. వెలుతురు చీకటిని తరిమేస్తుంది, ఉప్పు రుచిని అందిస్తుంది. కాబట్టి నా బిడ్డలైన మీరు అనేకుల జీవితాలకి సంతోషాన్ని కలిగించేవారిగా, అనేకులకు మార్గోపదేశం చేయగలిగినటువంటి వాళ్ళగా ఉండాలి అనేది యేసు ప్రభు ఉద్దేశం. అలా ఉన్నప్పుడు అటు మనుషులకు దీవెనకరంగానే ఉంటారు, ఇటు మనుషుల సంక్షేమం కోరుకునేటువంటి దేవునికి కూడా మహిమ తెచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనుషులు మీ సత్క్రియలను చూచి, ఆ సత్క్రియల్లో మొట్టమొదటిది ఏంటో తెలుసా? నువ్వు ఎవరి మీద ద్వేషం, కోపం పెట్టుకోకూడదు. ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నా, కోపం పెట్టుకున్నా, ఎదుటి వారిని చులకనగా చూసినా దేవుడు నిన్ను బట్టి సంతోషించడు, దేవుడు నీ అర్పణ అంగీకరించడు. ఎదుటి వాళ్ళని చులకనగా చూస్తే, ఎదుటి వాళ్ళతో నీచంగా ప్రవర్తిస్తే, ఎదుటి వాళ్ళని ద్వేషిస్తే నువ్వు వారితో వివాదాలే పెట్టుకుంటావు. చాలా వివాదాలకు కారణం ప్రేమ కాదు, పక్షపాతం. చాలా వివాదాలకు కారణం ప్రేమ కాదు, స్వార్థం. చాలా వివాదాలకి కారణం ప్రేమ కాదు, పరుల క్షేమం ఓర్చలేని తత్వం. ఇంకొకటి బాగుంటే నువ్వు ఓర్చలేకపోతున్నావు, లేక నువ్వే బాగుండాలని కోరుతున్నావు, లేక ఇతరులు బాగుపడకూడదు, నా వాళ్ళే బాగుపడాలనే పక్షపాత ధోరణి ఉంది. దానితో అందరితో సమస్యలు తెచ్చుకుంటాం, లేక మనకు అందరితో సమస్యలు కూడా ఎదురవుతాయి. మనమే స్వార్థపరులమైనప్పుడు మనకు ఖచ్చితంగా అందరితో సమస్యలు వస్తాయి. మనతో ఉన్న వాళ్ళు స్వార్థపరులు అయినప్పుడు వాళ్ళతో మనకు సమస్యలు వస్తాయి. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇతరులకు సమస్యగా తయారైనా, వాళ్ళ నీకు సమస్యగా తయారైనా, ఆ సమస్యలను చక్కదిద్దుకోవడానికి నువ్వే మొట్టమొదటి అడుగేయాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు పరలోక రాజ్య సంబంధివి. కాబట్టి ఈ సమస్యలకు పరిష్కారం నువ్వే మొదలు పెట్టాలి. మనం ఏమనుకుంటామంటే, నేనేమన్నా గొడవ మొదలు పెట్టానా, వాడే కదా గొడవ మొదలు పెట్టింది, వాళ్లే కాళ్ళబేరానికి రానివ్వండి అంటారు. తప్పు. అది దేవుని విధానం కాదు. మనుషులే దేవునితో తగాద పెట్టుకున్నారు, మనుషులే దేవుని విడిచిపెట్టి చెట్టును పొట్టును పట్టుకుని పూజిస్తున్నారు, మనుషులే దేవుడి పేరట ఇంకో మనిషిని చంపేస్తున్నారు, మనుషులే అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అయినా మనుషుల కోసం దేవుడే దిగి వచ్చాడు. క్రైస్తవ విధానం నువ్వే తగ్గడం, నీ అంతస్తు దిగి, నీ స్థాయి దిగి, నీ అహంభావాన్ని విడిచిపెట్టి నువ్వే కిందికి దిగి రావాలి. దేవుడే దిగి వచ్చినప్పుడు నువ్వు దిగి రావడానికి ఏంటి? కాబట్టి యేసుప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఏ సమస్య ఉన్నదా నువ్వు పరిష్కరించుకో, ముందు నువ్వు మొదటి అడుగు వేయి. శక్యమైతే అందరితో సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. రోమపత్రిక 12:21 నుండి ఒక మాట చూపించాను. కీడుకు కీడు పరిష్కారం కాదు, కీడుకు మేలు చేయి. కీడు చేత జయించబడద్దు, మేలు చేయి. యేసు ప్రభు మేలు చేస్తున్నాడు, దేవుడు మేలు చేస్తున్నాడు. నువ్వెవడవో, నువ్వు ఎటువంటి వ్యక్తివో అని చూడటం లేదు. అందరికీ ఆయన ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి, నీకు ఉపకారం చేస్తున్నాడు. నీ అర్హతను చూడకుండా నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. తరతమ భేద దేవుడు ఎంచడు. బైబిల్ బోధించే దేవుడికి కుల వివక్ష లేదు, దేశ వివక్ష లేదు, మత వివక్ష లేదు, జాతి వివక్ష లేదు, రంగు వివక్ష లేదు. తనవారు పరాయి వారనే భేదం ఈయనకి లేదు. తన్నెందరు అంగీకరించురో వారికందరికీ. కండిషన్ ఏంటంటే నువ్వు ఆయన అంగీకరించాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఆయన ప్రేమించే వారికి అందరికీ నువ్వు ఆయన ప్రేమించాలి. ఆయన యుద్ధకు చేరిన వారందరికీ, నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసేను అంటాడు యేసయ్య. నువ్వు ఆయన దగ్గరికి చేరాలి. ఇవి కండిషన్ అంతే. నీ అర్హత ఏంటనేది కండిషన్ కాదు. నువ్వు నా దగ్గరకు వస్తావా, నన్ను ప్రేమిస్తావా, నన్ను వెంబడిస్తావా, నాకు లోబడతావా, నా మాట వింటావా, ఇది మాత్రమే ఆయన అడుగుతున్నాడు. నరుడా, నిన్ను దేవుడు ఏమో అడుగుతున్నాడు. నువ్వు ఇచ్చే బలులు ఎవడికి, నువ్వు ఇచ్చే అర్పణలు ఎవడికి, నీ వెండి బంగారాలు నాకు అక్కర్లేదు, నా మాట వినేవాళ్ళు నాకు సరిపోతారు అంటున్నాడు. దేవుడు తన మాట వినేవారినే చూస్తున్నాడు. అటువంటి వాళ్ళని ఆయన సమృద్ధిగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన మాట వినేటువంటి తత్వం నీకుంటే, ఆయన మాటే నీకు శిరోధార్యం అయితే, ఆయన కోరుతున్నదల్లా నీ జీవితంలో నువ్వు చేయడానికి సిద్ధపడాలి. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడు? నీలో ద్వేషం ఉండడానికి కుదరదు. సమస్యలు సద్దుమణగాలంటే నువ్వే మొదటి అడుగు వేయాలి, నువ్వే తగ్గించుకోవాలి, నువ్వే దిగి రావాలి. ఇది ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ 25వ వచనంలో, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. త్వరగా సమాధానపడు, తొందరగా సమస్యను పరిష్కరించుకో. తొందరగా సమస్యను పరిష్కరించుకోకపోతే ఆ సమస్య తీవ్రమై, మానని గాయమై, భయంకరమైనటువంటి రోగమై ఆఖరికి నీ జీవితాన్ని పూర్తిగా సమాప్తి చేసేస్తుంది. తెలుగులో ఒక మాట ఉంటుంది, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. అది ఎందుకు మొదలైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి, వాటిని ఇలా చేత్తో పెరికేయచ్చు. వాటిని పెరికేస్తే సరిపోతుంది. దాన్ని చిన్నది మొక్క కదా అని ఉండనిచ్చామనుకోండి, కొన్నిసార్లు అవి నీ ఇంటిని కూడా కోకటి వేళ్లతో లేపేస్తాయి. కోకటి వేళ్లతో. ఎంత బలమైన ఇంటికైనా పూర్వకాలం ఆ ఇళ్ల లోపల లేక గోడల లోపల ఈ రావి మొక్కలు వచ్చేవి. అది ఎంత బలంగా అయిపోతాయంటే ఆఖరికి ఆ బిల్డింగ్ ఇలా బద్దలు కొట్టేస్తాయి. ఆ గోటితో పోయేదాన్ని ఇలా తీసి పెరికేయచ్చు. దాన్ని అలా వదిలేస్తే గొడ్డలతో కుట్టినా కుదరదు, అప్పటికే జరగాల్సిన హాని జరిగిపోద్ది.
మొత్తం ఇంటిని బద్దలు చేసేస్తుంది. బహుశా అందుకే ఈ నానుడు వచ్చిందేమో అనుకుంటున్నాను. ఏదైనా సమస్య ఆరంభంలోనే దాన్ని నువ్వు పరిష్కరించుకోవాలి, సమస్యను ముదరనివ్వకూడదు. దేవుడు నిన్ను ఎలా కోరుతున్నాడు, నువ్వు అలా ఉండనప్పుడు దేవుని ఆమోదాన్ని నువ్వు పొందలేవు, దేవుని అనుగ్రహాన్ని పొందలేవు, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేవు. కాబట్టి మనకి దేవునితో సమస్య రాకుండా చూసుకోవాలి. అలాగే దేవుని బిడ్డలమైన మనం ఇతరులతో కూడా సమస్యలు రాకుండా చూసుకోవాలి, దాన్ని తొందరగా పరిష్కరించుకోవాలి. ఇతరులతో సమస్యలు వస్తే వాళ్ళు నిన్ను కోర్టుకి ఈడుస్తారు, దేవుడితో సమస్య వస్తే నిన్ను నరకంలో పడేస్తారు. రెండు కోణాలు కూడా ఈ వాక్యానికి ఉన్నాయి. భౌతికమైన న్యాయాధిపతి, ఆధ్యాత్మికమైన న్యాయాధిపతి. యేసు ప్రభు భౌతికమైన న్యాయాధిపతి గురించి మాట్లాడుతున్నాడు, దానికంటే ముందు ఆధ్యాత్మికమైన న్యాయాధిపతి గురించి మాట్లాడాడు. ఈ అధ్యాయంలో 21వ వచనంలో నరహత్య చెయ్యవద్దు అనేది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయి? దేవుడు ఎలా కోరుతున్నాడో, ఎలా జీవించాలో చెప్పడానికి. ఎందుకంటే దేవుడు కోరినట్టు జీవించకపోతే అది పాపం. దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు పాపం చేసిన వాడు అవుతావు. పాపం మాత్రమే కాదు, అది మనుషులకు కూడా హాని చేస్తుంది కనుక నేరం చేసిన వాడు కూడా అవుతావు, నేరస్తుడు అవుతావు. కాబట్టి ఇక్కడ నేరం గురించి మాట్లాడుతున్నాడు, పైన పాపం గురించి మాట్లాడాడు. రెండు ఉన్నాయి ఒక్క వాక్యంలోనే. నువ్వు నేరం చేయకూడదు, పాపము చేయకూడదు. పాపం దేవునితో సంబంధాన్ని తెగ్గొడుతుంది, నేరం మనుషుల మధ్యన నిన్ను దోషిగా నిలబెడుతుంది. సో నేరం వెంటనే పరిష్కరించుకోవాలి. దేవునికి ఆమోదయోగ్యంగా ఎలా బ్రతక నేర్చాలో అలాగే మనము మనుషులతో సమస్యను కూడా పరిష్కరించుకోవాలి, మనుషులతో సమాధానాన్ని కలిగి ఉండాలి. చాలా మంది పాపాన్ని పసిగట్టలేనట్టుగానే నేరాన్ని కూడా పసిగట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు నా ఇష్టమని చెలరేగిపోతున్నప్పుడు అది ఎంతమందికి అది హానికరంగా అవుతుందో నీకు అర్థం అవటం లేదు. దాన్ని అర్థం చేసుకోకపోతే పరిష్కారం వైపు వెళ్ళవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనుషులతో సమస్యలు ఎందుకు పరిష్కరించుకోవాలి అని అంటే, నువ్వు మనుషులతో పరిష్కరించుకోకుండా దేవుడు నిన్ను క్షమించలేడు. ఇక్కడున్న మాట మీకు గత వారం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నేను నిర్దోషిగా ఎంచాలి అని అంటే, నీ పాపం క్షమించాలి అని అంటే యేసు ప్రభు ద్వారా దేవునితో సమాధానంలోనికి రావాలి. అలాగే మనుషులతో కూడా నువ్వు సమాధానంలోనికి రావాలి. సఖ్యమైతే సాధ్యమైనంత వరకు నువ్వు అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేదు, సమాధానంగా ఉండడానికి ఏ సమస్యల కారణమో గుర్తించాలి. అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటే కొన్ని లక్షణాలు కావాలి. కొత్త విషయాలు చెప్తాను. ప్రమాదాన్ని ముందే పసిగట్టగలగాలి. ఇప్పుడు ఈ కుర్రవాళ్ళకి కానీ కొంతమంది యవనస్తులకు కానీ తాము ఎంత భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నో వాళ్ళకి తెలియటం లేదు. అందుకే వాళ్ళు విచ్చలవిడిగా, యథేచ్ఛగా, నిర్లక్ష్యంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. బుద్ధిమంతుడు అయితే నువ్వు ప్రమాదాన్ని ముందే శంకించాలి. అరే, నేను ఇలా జీవిస్తే దేవుని అనుగ్రహాన్ని కోల్పోతానేమో అని అర్థం చేసుకొని ఆలోచించి ప్రార్థించి దేవునితో నీ సంబంధాన్ని కట్టుకుంటే నువ్వు జీవితకాలం క్షేమంగా ఉండగలుగుతావు. ఇది మొదటి విషయం. అలాగే ఎవరితో ఏ సమస్య వచ్చినా నా బ్రతుకుకి ఇది ప్రమాదకరంగా తయారవుతుందని ఆలోచించుకున్నప్పుడు నువ్వు వచ్చినటువంటి వివాదాలని త్వరగా పరిష్కరించుకుంటావు. బుద్ధిమంతుడికి ఇటువంటి లక్షణం ఉంటుందట. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివినప్పుడు, నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నువ్వు చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వల్ల నువ్వు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వల్ల పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాన్ని బలవంతం చేయి. ఎవడికో ఏదో మాట ఇచ్చావు, ఆ మాట ఇవ్వడం వల్ల లేనిపోని సమస్యలో పడుతున్నావు కనుక వెళ్ళి వెంటనే, ఒరే బాబు, నీకో నమస్కారం, నీకు నాకు బై బై, నేను నీతో ఉండలేను, నేను ఈ పని చెయ్యలేను, సారీ అని ముందే నువ్వు అక్కడితో ఆ సంబంధాన్ని తెగ్గొట్టుకోకపోతే నువ్వు చాలా సమస్యలో పడిపోతావు. కొంతమందితో సంబంధాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టగలగాలి. అప్పుడు మనల్ని మనం సరిచేసుకోగలుగుతాం. యాకోబుకి ఏసావుకి సమస్య వచ్చింది. ఎక్కడ సమస్య వచ్చింది? యాకోబు ఏసావు ఇద్దరు కవల పిల్లలే. వాస్తవానికి ఇందులో ఒకటి పెద్దోడు చిన్నోడు ఏం లేదు. 1 సెకండ్ ముందు పుట్టాడు ఏసావు, 1 సెకండ్ వెనకాల యాకోబు పుట్టాడు, అంతే. అక్కడ పెద్ద చిన్న అనేది ఏమీ లేదు వాస్తవానికి. కానీ 1 సెకండ్ అయినా అన్నయ్య తమ్ముడు అనుకుంటారు కదా, ఊరినే గుర్తింపు కోసం. అలా ఏసావు పెద్దోడు, యాకోబు చిన్నోడు అయిపోయాడు. కానీ ఏం జరిగింది? ఈ ఏసావు అన్నటువంటి వాడేమో భ్రష్టుడు, యాకోబేమో ఇంటినున్న బిడ్డ, అమ్మ మాట వింటాడు. ఈ ఏసావు నచ్చిన ఆడపిల్లల్లా పెళ్లి చేసుకుంటున్నాడు, నచ్చినట్టుగా తిరుగుతున్నాడు. ఎన్ని చేసినా తండ్రి ఏమో నా పెద్ద కొడుకు అన్నట్టుగా వాడిని చూచి చూడనట్టుగా ఉంటున్నాడు. కానీ తల్లికి చాలా మండిపోతుంది. ఒక రోజున ఇస్సాకు వృద్ధాప్యానికి వచ్చేసరికి ఆ ఇద్దరు పిల్లల్ని పిలిచి వాళ్ళని దీవించాలనుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఆస్తుల పంపకాలు చేసినట్లు దీవించడం అంటే ఆస్తుల పంపకాలతో సమానం.
ఆ తల్లి విషయాలు విని వెంటనే తన చిన్న కుమారుని, అంటే ఇద్దరు కవల్లే అని చెప్పాను కదా, ఒకడు చిన్న ఒకళ్ళు పెద్ద లేదు వాస్తవానికి. సరే యాకోబుని పిలిచి, ఒరే వాడు మీ అన్న, మీ నాన్న పిలిచి, ఒరే నాకు ఇష్టమైనటువంటి ఒక మంచి కూర పెట్టరా అంటే ఆడు వేటాడడానికి పోయాడు, ఆడు తీసుకొచ్చి పెడతాడు, మీ నాన్న దీవించేస్తాడు. ఇటువంటి దౌర్భాగ్యుడిని దీవించితే నాకు ఇష్టం ఉండదు. ఇటువంటి దౌర్భాగ్యుడు దీవించబడకూడదు. వీడు ఇప్పటికే నాకు తలకాయ పోట్ల తయారయ్యాడు, వీడు పుట్టిన పిల్లలు ఇంకా తలకాయ పోట్ల తయారవుతారు, నువ్వు దీవించబడాలి అని చెప్పి వాళ్ళన్నీ బట్టలేసి వాళ్ళ నాన్న దగ్గర పంపించింది. ఇద్దరు కవళ్ళు గనక గబాలను ఆకారాన్ని బట్టి గుర్తుపట్టడం కష్టం. అందులో ఇసాక్కి అప్పటికే కళ్ళు సరిగా పనిచేయట్లేదు. ఏసావుకేమో ఒంటి మీద బొచ్చు కొంచెం ఎక్కువ ఉంటుంది, యాకోబుకు ఉండదు. ఒకలానే ఉంటారు చూడడానికి. సరే యాకోబుని పిలిచాడు. కవలలు చూసారు, ఎక్కడ చూసినా ఒకలా ఉంటారు కదా కవల పిల్ల, చూసారా? ఎక్కడో చిన్న తేడా ఉంటుంది, లేకపోతే మీరు పసిగట్టడం చాలా కష్టం. ఏసావులాగానే యాకోబు వెళ్ళాడు, తండ్రికి పసిగట్టాడు. అరే స్వరం యాకోబులా ఉందేంటి అంటే, లేదు నేనే నాన్న అంటే, సరే పిలిచాడు, పట్టుకున్నాడు, తిన్నాడు, దీవించేశాడు, పంపేశాడు. ఇవన్నీ ఏసావు వచ్చేసరికి ఇవన్నీ జరిగిపోయినాయి అని అర్థమయ్యి యాకోబు మీద కోపం పెట్టుకున్నాడు. మా తమ్ముడిని దీవిస్తాడా మా నాన్న? మా తమ్ముడు మోసం చేశాడు, మా తమ్ముడిని చంపేస్తాం అని అనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న వృద్ధాప్యానికి వచ్చాడు కదా అని ఓపిక పట్టాడు. ఆఖరికి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వీళ్ళు ఎవరికాళ్ళు సెటిల్ అయిపోయారు, సంసారాలు పెరిగాయి, పిల్లలు పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు. ఒక రోజున తన మామగారి దగ్గర మోసపోతున్నానన్న విషయం తెలుసుకొని యాకోబు తన భార్యని పిల్లల్ని తీసుకొని తన ఊర్లోంచి బయలుదేరి బయటకు వస్తూ ఉంటే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు దాకా మావి దగ్గర ఉన్నాను, బయలుదేరి మా ఊరు వెళ్తున్నాను, మా వాడికి ఇంకా కోపం ఉండి ఉంటుంది, నన్ను ఎక్కడో వేసేస్తాడు, ముందే సమాధాన పడదాం, ముందే గొడవ సెటిల్ చేసుకుందామని చూస్తే 32వ అధ్యాయంలో 3వ వచనంలో అతడు ఏం చేశారంటే తన పక్షాన కొంతమందిని ఏసావు దగ్గరికి పంపించాడు రాయబారానికి. అయ్యా వెళ్ళండి, మా అన్న దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, సమాధానం కలిగేటట్టుగా మీరు ట్రై చేయండి అని తన వైపున ప్రయత్నాలు మొదలుపెట్టాడు. గమనించండి, మనమే తగ్గాలి. నువ్వు బుద్ధిమంతుడు అయితే ప్రమాదంలో పడకుండా ఉండాలని నీకు ఆలోచన వస్తే ముందే ఎక్కడెక్కడ ఎవరితో సమస్యలు ఉన్నాయో వాటిని సెటిల్ చేసుకోవాలి. అందరితో శత్రుత్వం పెట్టుకొని మనశ్శాంతి లేకుండా ఉండడం కంటే అందరితో మన మిత్రత్వం పెంచుకొని ప్రశాంతంగా బ్రతకడం చాలా మంచిది. వివాదాలు ఎవ్వరికీ కూడా ఉపయోగపడవు. వివాదాల వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. నేను హీరో, నా బలం ఇంత, నాకున్నటువంటి మనుషులు ఇంత, నా దగ్గర డబ్బు ఇంత అని కొంతమంది చెలరేగిపోతూ ఉంటారు. జీవితంలో ఏవి తోడు రావు. నువ్వు నమ్ముకున్న డబ్బు నీతో ఉండదు, నమ్ముకున్న ఫ్రెండ్స్ నీతో ఉండరు, నీ బలం కూడా నీతో ఉండదు. తగ్గు, అందరితో సమాధాన పడు. మనిషివని తెలుసుకో, మట్టి మనిషివని తెలుసుకో, చచ్చిపోయే మనిషివని తెలుసుకో. జాగ్రత్త, సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎవరు ప్రమాదాన్ని పసిగడతారో వాళ్ళు ముందే బేరసారాలకు వస్తారు. క్షమించమని అడగడం చేతకానితనం కాదు, క్షమించమని అడగడం తెలివైన పని. కొంతమంది తగ్గింపు కలిగి ఉంటారు, వాళ్ళు చూసిన వాళ్ళకి చేతకాని వాళ్ళగా ఉంటారు, కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, బ్రతక నేర్చినోడు పౌరుషాలకి వెళ్ళడండి. బ్రతకడం చేతకానోడే పొగరికి వెళ్ళిపోతాడు, పౌరుషాలకి వెళ్ళిపోతాడు. నేను పెద్ద హీరో అనిపించుకోవడానికి ట్రై చేస్తాడు, ఆఖరికి జీరో అయిపోతాడు. నీ పౌరుషాలు ఎవరికి కావాలి? ఆఖరికి కలిసి వచ్చేది నీకెంత డబ్బుంది, నువ్వెంత ప్రశాంతంగా ఉన్నావు, నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నావు అనేదే కదా. కాబట్టి లేనిపోని పొగరుబోతు పనులకు వెళ్ళడం మానేసి ప్రమాదాలను పసిగట్టి అందరితో సమస్యలు పెంచుకోకుండా చక్కదిద్దుకోవడానికి దేవుడు నీకు కాస్త ఇంగిత జ్ఞానం ఇవ్వాలి. అటువంటి ఇంగిత జ్ఞానం లేనోళ్ళు ఆలోచన చేయాలి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో ఆలోచన లేక వ్యాజ్యమాటకు పోకము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నేమి చేయదు అని నీతో అనునేమో. ఆలోచన లేకుండా బతకూడదు. ఎప్పుడు ఆలోచన చేసుకోవాలి, దేవుడితో నేను బానే ఉన్నానా? ఎప్పుడు ఆలోచన చేసుకోవాలి, అందరితో నేను బానే ఉన్నానా? ఎక్కడైనా నాకు ప్రాబ్లం ఉందా? ఈ ప్రాబ్లం పరిష్కరించుకోవాలంటే నేనేం చేయాలి? దేవుడితో సమస్య పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించాలి. నేను బానే ఉన్నాను, నా డబ్బు నాకుంది, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నాకెవడ లెక్క అని అనుకున్నవాడు ఏదో రోజు పోతాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 17 నుంచి 35 వచనాలు చదివితే అక్కడ మీకు నాబాలు అని ఒకడు కనబడతాడు. వీడికి చాలా గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలు వాడికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి వాడు చాలా గర్వంగానే ఉండేవాడు. వాడి దగ్గర చాలా మంది పనివాళ్ళు ఉండేవారు. వీళ్ళ గొర్రెలు అడవుల్లోకి వెళ్ళినప్పుడు, వాడు పశువుల అడవుల్లోకి వెళ్ళినప్పుడు దావీదు అడవుల్లో ఉండేవాడు గనక ఆ పశువులకు ఎటువంటి హాని కలగకుండా తమ వంతుగా వాళ్ళకు కూడా సహాయం చేశాడు. ఎందుకంటే దావీదు అనుకున్నాడు, వీళ్ళ గొర్రెల్ని మనం కూడా కాపాడితే అవి క్షేమంగా ఉన్న రోజున తమ సంతోషంతో మనకు కూడా ఏదోటి ఇస్తారని అనుకున్నాడు, ఆశించాడు. కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. వాస్తవానికి గొర్రెలు కాయడం దావీదుకి ఇష్టమైన పని కదా, ఒకప్పుడు గొర్రెలు కాపరే కదా.
కాబట్టి అన్ని బాగానే చూసుకున్నాడు. ఒక రోజున ఆ గొర్రెలు బొచ్చు కత్తిరించే కాలం, మీకు పంట చేతికొచ్చే కాలం లాంటిది అనమాట. అప్పుడే డబ్బులు వస్తాయి వాళ్ళు. ఆ రోజున తన దగ్గర 2 పనోళ్ళని పంపించాడు దావీదు. సార్, మీ గొర్రెల్ని అడవుల్లోకి వెళ్ళినప్పుడు మేము కూడా కాపాడాం. చూడండి, ఎప్పుడు కూడా మీ గొర్రెల్లో చాలా వరకు చచ్చిపోతాయి, చాలా వరకు ప్రమాదాలు పడిపోతాయి, చాలా వరకు క్రూర మృగాలకి వెళ్ళిపోతాయి. కానీ ఈసారి మీ లెక్క తగ్గిపోలేదు, మీ బొచ్చు బాగా వచ్చింది, డబ్బులు బాగా వచ్చాయి, మీకు సంతోషం కలిగే రోజు, మమ్మల్ని కూడా కొంచెం గుర్తు చేసుకోండి సార్ అని పంపించాడు. మాకు జీతం ఇవ్వండి అని ఏం చెప్పలే, మీ సంతోషంలో మాకు కూడా ఏదోటి ఇవ్వండి అని పంపిస్తే, ఆ నాబాల్ అన్నటువంటి వాడు చాలా మూర్ఖంగా మాట్లాడాడు. ఆ దావీదెవడు, తన యజమాని విడిచి పారిపోయిన ప్రతి ఒక్కడికి నేను సాయం చేయాలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడండి. ఈ మాటలు విన్నటువంటి పనివాళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పారు. అప్పుడు దావీదుకు మండిపోయింది. అంటే మన దగ్గర సాయం పొందారు, తమ సంతోషంలో మనకేదో కాస్త ఇవ్వడానికి వాడు ఎంత మూర్ఖంగా మాట్లాడతాడా, తెల్లారిసరికి వాడి ప్రాణం తీసేస్తానని తన దగ్గర ఉన్న మనుషులతో కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఇవన్నీ అబిగయీలుకు తెలిసినాయి. 25వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు, అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అని పనోళ్ళు వచ్చి అబిగయీలుతో చెప్పారు. నువ్వు చాలా మంచోడువయ్యా, చాలా గొప్పడువయ్యా అని ఎదురుగా చెప్తే అందరూ నేను చాలా గొప్పడు అనుకుంటారు. నేను ఎదురుగా గొప్పడు అన్నవాడే పక్కెళ్ళి చాలా చండాలుగా మాట్లాడతాడు. అది తెలుసుకోవాలి. బ్యాక్ బైటింగ్ జాగ్రత్తగా వినాలి. అప్పుడు నీ గురించి ఇంకొకరికి ఒపీనియన్ ఏంటి అర్థమవుతుంది. అది వాస్తవమైన రిపోర్ట్. నిన్ను పొగిడే వాళ్ళందరూ మంచోళ్ళు ఏం కాదు. సొంత పనోళ్ళు చెప్తున్నారు మన యజమానుడు పనికిమాలినోడు. సొంత యజమానురాలకు చెప్తున్నారు, అమ్మ మీ ఆయన పనికిమాలినోడు. వాడికి అర్థం కావట్లేదు. వెంటనే సమస్యను గుర్తించిన అబిగయీలు వెంటనే ఏం చేసింది, అందుకు 18వ వచనం, అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రె మాంసము, 5 మానికల వేపిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరు పడలు, గార్ధముల మీద వేయించి అవన్నీ పంపించింది. తను కూడా బయలుదేరి వెళ్ళింది. వెళ్ళి ముందుగానే వెళ్ళి ఇంకా దావీదు ఊర్లోకి అడుగు పెట్టగానే వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి, మా ఆయన మూర్ఖుడు, నువ్వు గొప్ప రాజువి, దేవుడు నువ్వు ఆశీర్వదించాడు, ఒకరోజు నువ్వు ఇశ్రాయేల్ దేశానికి రాజు అవుతావు, ఆ రోజున నువ్వు కూర్చొని బాధపడకూడదు, అరే ఇటువంటి వాడిని చంపేశానే అని అనుకోకూడదు. ఆడు మూర్ఖుడు, ఆడు మూర్ఖత్వం తగ్గట్టుగా దేవుడు శిక్ష విధిస్తాడు. నువ్వెందుకు చేతులకు మట్టి అంటించుకోవడం, నీళ్ళు చాలా మంచివాడు వెళ్ళిపో అని చాలా చక్కగా మాట్లాడింది. ఎంత చక్కగా మాట్లాడిందంటే దానికి దావీదు కూడా కోపం అంతా దిగిపోయారు. అమ్మ, నిన్ను ఈ రోజున దేవుడు పంపించి నా చేతులకి మట్టి అంటకుండా చేశాడు, అమ్మ నీకు చాలా వందనాలు, నేను దేవుడు దీవిస్తాడు అని చెప్పి ఆ బహుమతులు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ముందే జాగ్రత్త పడితే తీవ్ర పరిణామాలు తప్పించుకుంటావు. నీ జీవితం దేవునికి ఎంత ఆయాసం కలిగిస్తుందో, నీకుచ్చిన ప్రతి దినం నువ్వు ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఎంతగా యేసు ప్రభు గాయాలు రేపుతున్నావో, ఎంతగా దేవుని ఉగ్రతను రువ్వుకుంటున్నావో, ఎంతగా కొరివితో ఆడుకోవడం అంటారు, అంటే నిప్పుతో ఆడుకుంటారంట. ఆడికి ఎవడికో దొరదొచ్చిందంట, దగ్గర దువ్వుని లేదంట, అక్కడ నిప్పు కనపడి తీసుకెళ్లి బుర్ర మీద ఎట్టు గోక్కున్నాడంట. ఏమవుతాడు? చచ్చిపోతాడు. అందుకన్నాడు కొరివితో తల గోక్కోకన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? కొరివి అంటే ఏంటి? కాలుతున్న కట్టె, దాంతో తల ఎవడని గోక్కుంటాడా? మనలో చాలా మంది దేవుడితో ఆడుకుంటున్నాం. దేవుడితో ఆడుకోవద్దు, దేవుడితో ఆడుకోవద్దు. జాగ్రత్త. ముందే త్వరపడు. మనుషులతో సమస్యలుంటే ముందే పరిష్కరించుకో. నీ సోదరులతో సమస్య ఉంటే ముందే పరిష్కరించుకో. నీ పనిలో సమస్యలుంటే ముందే పరిష్కరించుకో. ఏ వివాదం సద్దుమణగాలన్నా నీకు సెన్స్ పనిచేయాలి. నా మాట వల్ల నా భార్య గాయపడుతుందా? నా మాట వల్ల నా బిడ్డలు నాకు దూరం అవుతున్నారా? నా ప్రవర్తన వల్ల నేను అందరిని దూరం చేసుకుంటున్నాను అని గనక ఎవడన్నా ఆలోచించుకుంటే వాడు చాలా మంచివాడుగా ఉంటాడు. మంచివాళ్ళు ఊరికే అందాన్ని తీసుకొస్తారు. కొంతమంది మంచివాళ్ళ గురించి చెప్పుకుంటాం, వీడు చాలా మంచివాడండి అని. ఆ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మనం అన్నిటికీ వెళ్ళిపోతాం, ఎందుకంటే చాలా మంచివాడండి అంటాం. మంచితనం చాలా కష్టం సంపాదించుకోవడానికి. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక రోజు పట్టదు. ఒక్క క్షణంలో మనకున్న చెడ్డ పేరు మంచి పేరును పాడు చేసుకోవచ్చు. జాగ్రత్త. మొట్టమొదటిది నువ్వు ప్రమాదాన్ని పసిగట్టడం. రెండవది నిర్లిప్తమైనటువంటి స్థితిని వదిలేయాలి, నిర్లక్ష్య ధోరణి వదిలేయాలి. నాకేంటి అనేటువంటి ఆ మూర్ఖ తత్వాన్ని వదిలేయాలి, లెక్కలేని ఆ తత్వాన్ని వదిలేయాలి. లెక్క చేయని తత్వం, నిర్లిప్త ధోరణి, నిర్లక్ష్య ధోరణి నేను సమస్యలోకి తీసుకువెళ్తుంది. అందుకే యేసుప్రభువారు ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు త్రోవలో ఉండగానే నీ ప్రతివాదితో నువ్వు త్రోవలో ఉండగానే సమాధానపడు,
లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాదిని న్యాయాధిపతికి అప్పగించును. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తీవ్రమైనటువంటి ఫైన్ కట్టాల్సి వస్తుంది. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ముందే అంతవరకు రాకుండానే నువ్వు సమస్యను పరిష్కరించుకో అని యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలలో ఆ జాగ్రత్త పడే ధోరణి నీకు అవసరం అని చెప్తున్నాడు. జాగ్రత్త పడే ధోరణి ఉంటే ఇటు మనుషులతో సమస్యలు పెంచుకోం, అటు దేవుడితో కూడా సమస్యలు పెంచుకోం. మొట్టమొదటి ప్రసంగంలో ఆరంభించి నేను చెప్తున్నట్టుగానే ప్రతి పాపము నేరమే, కానీ ప్రతి నేరము పాపం కాకపోవచ్చు. లేక ప్రతి నేరము పాపమే, ప్రతి పాపము నేరం కాకపోవచ్చు. క్వైట్ డిఫరెంట్ థింగ్స్ కదా. పాపము దేవునికి వ్యతిరేకంగా చేసేది, నేరం మనుషులకు వ్యతిరేకంగా చేసేది. కాబట్టి ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 26 వచనాల్లో రెండూ మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని దృష్టికి పాపం చేయకూడదు, మనుషుల దృష్టికి కూడా నేరస్తుడు కాకూడదు. మనుషుల దృష్టిలో నేరస్తుడివై దేవుని దృష్టిలో పాపరహితుడిగా ఉండడం కూడా సాధ్యం కాదు. నువ్వు దేవుని దృష్టిలో పాపరహితుడు కావాలి అనుకుంటే, పరలోక రాజ్యం కావాలనుకుంటే, దేవుని అనుగ్రహం కావాలనుకుంటే మనుషులతో సమస్యలు కూడా సెటిల్ చేసుకోవాలి. సెటిల్ చేసుకోవాలంటే నీకు కొంచెం ఆలోచన ఉండాలి. నీ బుద్ధి మార్చుకోవాలి. మూర్ఖత్వాన్ని, మోటుతనాన్ని వదిలేయాలి. నాబాలు మోటోడు, మోటుతనం వదిలేయాలి. యాకోబు తెలివైనోడు. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు అన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిర్లిప్త భావనలను వదిలిపెట్టేయాలి. 32వ కీర్తన ఇందాక చదివించాను. అక్కడ 5-6 చరణాలు చూస్తే అక్కడ కీర్తనకారుడు దేవుని సన్నిధిలో తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకుంటుని. ఎందుకు ఒప్పుకోవాలనుకున్నాడట అన్నాడు, కావున నీ దర్శన కాలమందు నువ్వు వచ్చినప్పుడు, లేక నేను నిన్ను చూచినప్పుడు నీ చేత నేను దోషిగా ఎంచబడి నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే, భూమి మీద నాకు ఇంకా జీవితం ఉండగానే నీతో నేను సెటిల్మెంట్లోకి రావాలని నీ దగ్గరకు వచ్చి నేను చేసిన ప్రతి పాపాలకి క్షమాపణ అడుగుతున్నాను, నీతో నాకున్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నానని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నేను చచ్చాకో యేసుప్రభు వచ్చాకో మారదామంటే కాదు. దేవుడు నీకు ఇచ్చిన సమయం ఎంతో నీకు తెలియదు. ఎన్ని రోజులు ఉంటావో నీకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఉంటావో నీకు తెలియదు. ఎన్ని క్షణాలు ఉంటావో నీకు తెలియదు. నీ జీవితం ఏ పాటిది? జాగ్రత్త. దేవుడితో ప్రాబ్లమ్స్ పెంచుకో. ఏ క్షణాన కళ్ళు మూసినా ధైర్యంగా ఆయన ముందు నిలవాలంటే ప్రభువుకు నీకు మధ్యలో ఎటువంటి పాపమున్నా దాన్ని పరిష్కరించుకోవాలి. యెషయా గ్రంథం 55:6-7 వచనాలు నేను ఎక్కువ చెప్తానే ఉంటాను. యెహోవా మీకు దొరుకు కాలమందే మీరు ఆయనను వెతకండి. ఇవాళ చర్చిలో, లేక సువార్తలో, లేక దేవుని సన్నిధిలో దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నాడు. నువ్వు ఆయనకు దగ్గర అవుతావని, ఆయనకు దగ్గరై ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడి ఆయనతో సఖ్యతలోనికి వస్తావని. ప్రభు బలలో పాలు పొందక మునుపు మనం ప్రభుతో సఖ్యతలో ఉన్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. లేకపోతే మనం దేవుని ఉగ్రతలోకి వెళ్ళిపోయే రోజున మనల్ని ఎవడు కూడా రక్షించలేడు. లూకా సువార్త 13వ అధ్యాయం 23-29 వచనాలు మీరు చూసినప్పుడు ఒక ఆయన వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతాడు, యేసయ్య, ఎందుకని రక్షణ పొందేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు? నీ మాట వినేవాళ్ళు ఎందుకు తక్కువ మంది ఉన్నారు? ఎందుకని చాలా మందికి నువ్వు చెప్తున్న అర్థం కావట్లేదు? ఈ రకమైన ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభు అని అంటారు, ఇప్పుడు చాలా మందికి అర్థం కావట్లేదురా, ఏం చేయమంటావు? చాలా మందికి అర్థం కావట్లేదు. అందరూ కూడా తమ దృష్టికి ఏది మంచిదో, తమకు ఎలా నచ్చితే అలా బ్రతకాలని విశాల మార్గాన్ని వెళ్ళిపోయే వాళ్ళకి ఉన్నారు. కానీ దేవుని కోసం బ్రతకాలని తమ బ్రతుకును మార్చుకొని మారు మనసు పొందేవాళ్ళు కనపడటం లేదు. కానీ వీళ్ళందరూ చేస్తారు, ఒక రోజు నా దగ్గరకు వస్తారు. లేదా ఈ లోకంలో వాళ్ళ జీవితాన్ని ముగించిన తర్వాత వాళ్ళ ముఖాన్ని చూడాల్సిన రోజు వస్తుంది. అప్పుడు నేనేమంటానో తెలుసా? మీరెవరో నాకు తెలియదు, అవతల పొమ్మని చెప్తాను. 13వ అధ్యాయం 28వ వచనం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలకు త్రోయబడుటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. అప్పుడు తెలుస్తుందంటే ఈ మనుషులకి ఇవాళ సువార్తను కాదని, దేవుని సన్నిధిని కాదని, దేవుని వాక్యాన్ని కాదని, తాము ఎటువంటి పాపంలోకి వెళ్ళిపోతున్నాం అర్థం కాక, ఎలా దేవునితో గొడవ తెచ్చుకుంటున్నాం అర్థం కాక, విచ్చలవిడిగా జీవిస్తున్న వాళ్ళకి వాళ్ళ వాస్తవాలు అర్థం కాని వాడికి రేపు చచ్చాక దేవుని ముఖం చూశాక అర్థమవుతుంది. ఆ రోజున దేవుడు నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. కాబట్టి నిర్లిప్త ద్వారాన్ని విడిచిపెట్టాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుతో సంబంధంలోనికి వచ్చి యేసుక్రీస్తుతో దేవుడితో ఉన్నటువంటి వివాదాన్ని పరిష్కరించుకో. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఇందాక చదివించాను.
రోమపత్రిక 5:1 కావున యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధాన పడదాం, దేవునితో ప్రాబ్లం సెటిల్ చేసుకుందాం. తమ్ముడు చెల్లి, నీకు ఎవరితో ప్రాబ్లమ్స్ ఉన్నా సెటిల్ చేసుకోవచ్చు. కొంతమందికి చాక్లెట్లు ఇస్తే సరిపోద్ది, కొంతమందికి చేపల కూర మాంసం కూర పెడితే సరిపోద్ది, కొంతమందికి బట్టలు కొంటే సరిపోతుంది, కొంతమందికి పువ్వులు ఇస్తే సరిపోద్ది. కానీ దేవుడితో ప్రాబ్లం ఆయన రక్తము ద్వారా మాత్రమే సెటిల్ అవుతుంది. ఇంకో దారి లేదు. దేవుడికి నువ్వు కానుకలు ఇచ్చినా, దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాలనుకున్నా మాలాంటి వాళ్ళు బాగుపడతాం. కానీ దేవుడు కనికరం కావాలనుకుంటే నువ్వు మారు మనసు పొందాల్సింది, ఇంకో దారి లేదు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 6:2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని. నీకు అనుకూలమైన టైం కాదు. చాలా మంది అనుకుంటారు నాకు టైం కుదిరినప్పుడు వస్తానండి, నాకు ఇంకా టైం ఉంది కదా అప్పుడు బాప్తిసం తీసుకుంటాను. నీకు కుదిరినప్పుడు దేవుడు కుదరకపోవచ్చు. ఆఫ్టర్ ఆల్ కాలేజీకి వెళ్ళేటప్పుడే టైంకి వెళ్ళకపోతే నీకు ఆబ్సెంట్ వేస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడే ఒకప్పుడు తంబు, ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్, తేడా వస్తే నీకు జీతమే పడదు. అక్కడే టైం ఉన్నప్పుడు దేవుడి దగ్గర టైం లేదా? దేవుడు కూడా నీకు టైం ఇస్తాడు. ఆ టైం ఇచ్చినప్పుడే నీకెందుకో తెలియదు చర్చికి వెళ్ళాలనిపిస్తుంది, నీకెందుకో తెలియదు అక్కడ కూర్చోాలనిపిస్తుంది. అంటే దేవుడు నీకు ఇచ్చిన టైం వచ్చిందనమాట. అప్పుడు నువ్వు పక్కన పెడితే నువ్వు మళ్ళీ పాపంలో లోకంలో కలిసిపోతావు. నీకు ఎప్పటికీ దేవుని సన్నిధికి రావాలనిపించదు, ఆఖరికి చచ్చి నరకంలో పోతావు. అందుకే 2 కొరింథీ 6:2 అన్నాడు అనుకూల సమయమందు. ఆయనకు అనుకూలమైనప్పుడే నీ ప్రార్థన వింటాడు, కానీ నీకు అనుకూలమైనప్పుడు వినడు. ఆయనకు అనుకూలమైన టైం ఏందో నీకు అర్థమైందా? ఆయన నిన్ను ఎప్పుడు ఆహ్వానిస్తున్నాడు అర్థమైందా? ఆయన నీకు ఎప్పుడు అవకాశం ఇస్తున్నాడు అర్థమైందా? ఇశ్రాయేలుకి అర్థం కాలే. ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొస్తామంటే వాళ్ళు అనుకున్నారు, అబ్బా ఈ ఐగుప్తీయుల దగ్గర రాళ్లు మోయడం కంటే వెళ్ళి మన పొలాలు, మన యొక్క తోటల్లో మనం హ్యాపీగా పని చేసుకుంటూ బతకొచ్చు అనుకుని బయటకు వచ్చారు. కానీ దేవుడు తన బిడ్డలుగా చేసుకోవడానికి పిలుస్తున్నాడని బయటికి రాలేదా? సినాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత మోషే 40 రోజులు కనపడకపోతే దూడను తయారు చేసుకుని పూజించడం మొదలుపెట్టారు. అక్కడే మొదలు పెట్టేశారు. సరే, అయినా ఆ చిన్ని పాపాలకే దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. వాళ్ళ సహనంతో ఆ వాగ్దాన దేశం దగ్గరికి నడిపిస్తూ ఉంటే దారిలో ఎన్నోసార్లు ఆయన విసిగించారు, ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టారు, ఎన్నోసార్లు ఆయన నామానికి అవమానం తీసుకొచ్చారు, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించారు. విసిగిపోయి దేవుడు ఏమన్నాడంటే ఇంకా వీళ్లను నా విశ్రాంతిలో ప్రవేశించనివ్వను, వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వను, వీళ్ళ చచ్చే వరకు అడుగులో తిప్పుతాను, వీళ్ళ ద్వారా వచ్చిన పిల్లల్ని తీసుకెళ్తాను, కానీ వీళ్ళ మాత్రం రానివ్వనని చెప్పేశాడు. అందుకే హెబ్రీ పత్రిక 3:7-9 అంటాడు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల. ఒకవేళ ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, నువ్వు మనిషివైతే, ప్రమాదాన్ని పసిగట్టగలిగిన వాడవైతే, సమస్యలు పరిష్కరించుకోవాలని ఆశపడుతున్నట్లయితే ముందు దేవునితో సంబంధంలోనికి రా, మనుషులతో సరైన సంబంధాల్లోనికి రా, నీ జీవితాన్ని పరిష్కరించుకో. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు కోపం పుట్టించారు, వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. కనుక 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళను అరణ్యంలో తిప్పాడు. దేవునితో సమస్య సద్దుమణగకపోతే, మనుషులతో సమస్యలు సద్దుమణగకపోతే నువ్వు ఎప్పటికీ కూడా సమాధానంగా జీవించలేవు, నువ్వు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేవు. కొంతమందికి దిద్దుబాటు చర్యలు ఇష్టమవు, కొంతమందికి మారు మనసు పొందరు, కొంతమందికి ఎన్ని చెప్పినా అర్థం కాదు. ఎందుకో తెలుసా? 2 రకాల మనుషులకు అర్థం కాదంట. ఒకడు తిండిపోతూ, ఇంకొకడు శరీర కోరికల వెనకాల తిరిగేవాడు. కొంతమందికి ఆడపిల్లలు తప్ప మగవాళ్ళకి ఇంకొకరు కనపడరు. కొంతమంది ఆడపిల్లలకి మగవాళ్ళు అందంగా ఉన్న మగవాళ్ళు తప్ప ఇంకొకరు కనపడరు. ఇది ఫ్యాషన్ కాదు, పనికిమాలిన తనం. ప్రపంచమంతా ఇవే లేవు. నీ ఒంటి మీద బట్టలు వేసుకుంటున్నావు, నోటికి అన్నం తింటున్నావు, స్నానానికి సబ్బు కావాలి, నీకు ఉండడానికి ఇల్లు కావాలి, వెళుతున్నప్పుడు వాహనం కావాలి, అందరూ నీకులాగా ఆడవాళ్ళ బొమ్మలు చూసుకుంటూ కూర్చుంటే ఇవన్నీ డెవలప్మెంట్ ఎప్పుడవును? ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నిటి గురించి ఆలోచించడం మానేసి ఆడపిల్ల బొమ్మలు చూడటం మీద ఎగబడుతున్నారు జనాలు. ఈ వ్యభిచారికి వీడికి వాస్తవాలు అర్థం కావు, ఈ తిండిబోతుకి వాస్తవాలు అర్థం కావు. హెబ్రీ పత్రిక 12:14-17 అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకలు అపవిత్రులు అయిపోదురేమో అని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న ఏసా వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉంటాడేమోనని జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎందుకో తెలుసా? ఏ రోజున వాళ్ళ తండ్రి ఆశీర్వదించేశాడో, యాకోబు ఆశీర్వదించబడ్డాడో, అప్పుడు ఏసావు ఏడడం మొదలు పెట్టాడు. నాన్న ఒక్క ఆశీర్వాదం కూడా లేదా, నాన్న నన్ను ఆశీర్వదించవా అంటే, ఒరే బాబు అన్ని ఆశీర్వాదాలు యాకోబుకి ఇచ్చేసాను రా, నీకేమి లేవురా అన్నాడు. ఆ రోజు ఏడుస్తూ రోధిస్తున్నాడు, అయ్యో నాకు ఆశీర్వాదాలు కావాలని. ఆ ఆశీర్వాదాలు కావాలన్న తపన ఆడవాళ్ళ వెనకాల
ఇష్మాయేలు పిల్లల్ని పెళ్లి చేసుకోవద్దురంటే వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఆడవాళ్ళ వెనకాల తిరగడానికి, వేటాడి భోజనం తెచ్చుకోవడానికి, ఎప్పుడో ఊర్లంట పడ్డం కంటే ఇంటి దగ్గర ఉండి అమ్మ నాన్ని వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఉందాం, వాళ్ళు ఎలా కోరుతున్నారో అలా ఉందాం అని అనుకుని ఉంటే వాడికి ఆ గతి పట్టేది కాదు. మా అమ్మని ఎవడు లెక్క చేస్తాడు, మా నాన్న ఎవడు లెక్క చేస్తాడు అని రోడ్లంటే తిరిగాడు. వీడికి ఎంతసేపు వేటాడడం, మాంసం తెచ్చుకుని తినడం, నచ్చిన ఆడదాని దగ్గరికి వెళ్ళడం, కాపురాన్ని తెచ్చాడు. ఎంతమంది ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్నాడో. ఇటువంటి వ్యభిచారి, ఇటువంటి తిండిపోతోడికి ఆశీర్వాదాలు పోయాయి. ఆ తర్వాత ఏడుస్తూ కూర్చున్నాడు. వీడు ఆడవాళ్ళ వెనకాల పడి వీడి జీవితం నాశనం అయిపోతుందని అర్థం చేసుకోలేకపోయాడు. తమ్ముడు చెల్లి జాగ్రత్త. ఏ అందాల వెనకాల పడుతున్నావో, ఏ కోరికల వెనకాల పడుతున్నావో, నిన్ను పాపంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి, నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి, నిన్ను దేవునికి దూరం చేస్తున్నాయి. రేపు ప్రొద్దున ఆయన గడప దగ్గరికి వెళ్తే నువ్వెవడో నాకు తెలియదు అంటే భూమి మీద ఎంతకాలం బతుకుతావు తెలుసా? 100 ఏళ్ళు ఎవడో బతకడు. కనీసం 100 లేదు కదండి. క్రికెట్లో 100 కొట్టచ్చు, కానీ 100 సంవత్సరాలు నీ వల్ల కాదు. జాగ్రత్త. కాలం గడిచిపోతుంది కాబట్టి మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే ఏసావులా భ్రష్టులమైపోతాం, ఏసావులా విడిచిపెట్టబడతాం, దేవుని ఉగ్రత పాలవుతాం. కాబట్టి ప్రమాదాన్ని పసిగట్టగలగాలి, నిర్లిప్త నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టాలి. ప్రభు అటువంటి కృపను మనకి ఇచ్చినగాక. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.